షాలోమ్ అందరికి శ్రమకాల ధ్యాన కూడికలు. ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్యం ఒకసారి చదువుకుందాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుకుందాం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి, అలాగు చేసిన ఎడల మీరు అనుకున్న చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా మీకు తోడుగా నుండును. ప్రియమైన వార్లరా, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న మాట, మీరు కీడు విడిచిపెట్టండి. ప్రియమైన వార్లరా, ఇశ్రాయేలీలంటే ఇక్కడ ఎవరితో అంటే, ఇశ్రాయేలు దేశం 2 భాగాలుగా విభాగింపబడింది. ఒకటి యూదా దేశముగాను, ఒకటి ఇశ్రాయేలు దేశముగాను. ఇప్పుడు ఇది ఇశ్రాయేలు దేశం ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట, మీరు కీడు విడిచిపెట్టండి. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దేశము ద్వారా ఈ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. ప్రియమైన వార్లరా, దేవుడు అంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే, మరి ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనము దేవుని బిడ్డలము, మనము ప్రత్యేకింపబడిన జనాంగము అని వారు చెప్పుకుంటూ ఉన్నారు. అయితే మరి వారి యొక్క జీవన విధానం ఎలా ఉందంటే, వారు పేదవారిని హింసించేవారుగా ఉన్నారు, వారు లంచగొండులుగా ఉన్నారు వారి అధికారులు. అదేవిధంగా వారు అన్యాయం చేసేవారుగా ఉన్నారు అక్కడ న్యాయాధిపతులు. అదేవిధంగా వారి యొక్క భక్తి జీవితం ఎలా ఉందంటే వేషధారణ జీవితంగా ఉంది. ప్రియమైన వారులారా, మరి దేవుడు అంటున్నాడు, మీరు కీడు విడిచిపెట్టండి. మరి దేవుడు మరి ఇశ్రాయేలీలతో చెప్పిన మాట ఏంటంటే, మరి నీ యొక్క సహోదరునికి మీరు మేలు చేయాలని చెప్పాడు, మీరు విధవరాలని ఇబ్బంది పెట్టకూడదని చెప్పాడు, అనాథుల్ని హింసించొద్దని చెప్పాడు, వారి యొక్క ఆస్తులు లాక్కోవాలని, వారిని ఆదరించి వారు ఎవరూ లేరని, వారి పక్షమున నీవు వ్యతిరేకంగా వెళ్ళొద్దని చెప్పాడు. ఇంకా చాలా స్పష్టంగా చెప్పాడు, వారి తరపున నేను ఉంటానని చెప్పాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు మరి దేవునికి మరి ఆరాధన చేస్తున్నారు, వారు ప్రార్థనలు జరుపుతున్నారు, వారు యెరూషలేము మందిరానికి వెళ్ళట్లేదు, కానీ బేతేల్లోను గిల్గాల్లోను వారు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వారి రాజులు కూడా వీరిని అక్రమమైన మార్గంలోకి నడిపించిన సందర్భాలు ఉన్నాయి. మరి యెరోబాము మొదలుకొని వారు మరి యెరూషలేము వెళ్ళవసరం లేదు అని ఒక దూడను చేసి ఇశ్రాయేలీల్ని మరి నిజమైన దేవుని నుంచి వారు తప్పించిన సందర్భాలు. అదేవిధంగా లేవీయులు కాని వారిని యాజకులుగా చేసిన సందర్భాలు. దేశం అంతా కరప్ట్ అయిపోయింది. కానీ ప్రజలైతే భ్రమలో ఉంటున్నారు, ఏంటంటే మేము దేవుని బిడ్డలము, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక మాకు ఏ కీడు రాదని. ప్రియమైన వారులారా, దేవుడు చెప్తున్నాడు, మీరు కీడుని చేయడం మానేయండి, మీరు మేలు చేయడం మొదలు పెట్టండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి ఆ యొక్క అష్షూరు దేశమునకు ఈ దేశము చివరికి చిక్కింది. ఎందుకంటే దేవుడు ప్రేమపూర్వకంగా వారిని హెచ్చరిస్తున్న మాటలను వారు పెడచెవిన పెట్టారు. మొట్టమొదట ఏ విధంగా వేషధారణ జీవితం జీవిస్తూ మేము నిజమైన దేవుని బిడ్డలము అని వారు చెప్పుకున్నారో, దేవుడు చెప్పినప్పుడు కూడా ఆ ప్రవక్తలను వారు నిర్లక్ష్యం చేశారు, దేవుడి మాటను నిర్లక్ష్యం చేశారు. ప్రియమైన వారులారా, ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ యొక్క లెంట్ కాలం యొక్క విధానం ఏంటంటే దేవునితో మరి ఒక్కసారి అనుసంధానం అవ్వడం. యేసుక్రీస్తు కూడా మరి మన పాపముల నిమిత్తం ఆయన నలగొట్టబడ్డాడు, తన యొక్క రక్తాన్ని మరి పూర్తిగా ఆయన మన కొరకు కార్చేశాడు. ఎందుకంటే ప్రియమైన వారులారా, మన మీద అంత ప్రేమను ఆయన వ్యక్తపరిచాడు. కారణం ఏంటంటే రాబోయే ఉగ్రత అనగా నరకాన్ని తప్పించుకోవాలంటే, మనం ఖచ్చితంగా నిత్య రాజ్యము చేరాలంటే కేవలం ఏకైక మార్గముగా ఆయన నిలబడ్డాడు. ఆయన్ని అంగీకరించుట ద్వారా మనము ఆయన మన స్వంత రక్షకునిగా అంగీకరించుట ద్వారా మాత్రమే ఆయన రాజ్యానికి చేరగలం. అయితే ఈ రోజుల్లో కూడా చాలా మంది క్రైస్తవులు మేము దేవుని బిడ్డలము, మేము బాప్తిసం తీసుకున్నాము, మేము దేవునికి నిజమైన విశ్వాసులంగా ఉన్నామని భ్రమలో ఉంటున్నారు. కానీ వారి జీవితము దేవునికి దూరంగా ఉంటుంది. ప్రియమైన వారులారా, ఈ రోజుల్లో మనము కొన్ని విషయాలు పరిశీలిద్దాం. ఈ రోజుల్లో ఎన్ని క్రైస్తవ కుటుంబాలు మరి విడాకులకి వెళ్ళిపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఎంతమంది క్రైస్తవ యువతి యువకులు మరి దేవునికి విరుద్ధంగా డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. ప్రియమైన వారులారా, వారు చర్చిలోనే ఉంటున్నారు, ఒక పక్క డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. అదేవిధంగా మరి ప్రేమని సంఘాల్లోనే మరి వారు యువతి యువకులు కొంతమంది మరి దేవుని యొక్క
పవిత్రమైన స్థలాన్ని కూడా వారి స్వలాభము కొరకు వారు వాడుకుంటున్న సందర్భాలు. ప్రియమైన వారలారా, దేవుడు నిన్ను అందుకోసం కాదు కదా నిన్ను ఎన్నుకున్నది. నీవు ఆయన్ని మహిమపరచాలి. ఈ యొక్క పాడైపోతున్న ఈ లోకములో, చీకటితో నింపబడి ఉన్న ఈ లోకములో నీవు దేవుని యొక్క వెలుగును ప్రసరింప చేయాల్సిన పరిస్థితుల్లో నీవుండగా, నీవు కూడా చీకటికి పోటీగా నువ్వు ఉంటే అది దేవుని మహిమపరిచినట్ల ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకో. ప్రియమైన వారలారా, ఒకవేళ వింటున్న మీరు మరి దేవుని భక్తిలో ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ మీ చుట్టుపక్కల, ఒకవేళ ఆ సంఘాల్లో అటువంటి పరిస్థితులు ఉంటే దయచేసి వారి కొరకు మీరు కన్నీరు విరిచి ప్రార్థన చేయాలని, వారి ఆత్మల భారాన్ని మీరు మరి భరించాలని ప్రేమపూర్వకంగా దేవుని పక్షమున మీకు విజ్ఞాపన చేయుచున్నాను. ప్రియమైన వారలారా, మనము దేవుని బిడ్డలము, మనము ప్రత్యేకింపబడిన జనాంగము అని చెప్పుకుంటే సరిపోదు కదా, మనము ఆ ప్రత్యేకతను నిలుపుకోవాలి. ప్రియమైన వారలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అలనాడు ఇశ్రాయేలీలతో మాట్లాడాడు. దేవుడు అంటున్నాడు, మీరు న్యాయము జరిగించండి, మీరు అన్యాయం చేయొద్దని చెప్తున్నాడు. మీరు నీతిగా అనుసరించండి, నిజమైన భక్తి చేయండి, మీరు కీడు చేయటం మానేసి మరి పేదలకి మీరు మేలు చేయండి, అభాగ్యులకి మీరు మేలు చేయండి, వారిని మీరు ప్రేమతో ఆదరించండి అని దేవుడు వారికి చెప్తూ ఉంటే వారు ఎక్కడ ఆ మాటలు వినిపించుకోలేదు. ప్రియమైన వారలారా, ఈ రోజుల్లో కూడా మరి చాలా మంది క్రైస్తవులు స్వలాభం కొరకు ధన వ్యామోహముతో పరుగులు పెడుతున్నారు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. తోటి వారు ఇబ్బందుల్లో ఉంటే కనికరింపబడని పరిస్థితుల వారు ఉంటున్నారు. సహాయము చేయగలిగే స్థితిలో ఉండి కూడా నీ తోటి సంఘ సభ్యులకు కూడా సహాయము చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ప్రియమైన వారలారా, మరి ఇటువంటి విధానము నుంచి క్రైస్తవులు బయటకు రావాలి. ప్రియమైన వారలారా, ఇటువంటి విధానము నుంచి క్రైస్తవులు మరి ముందుకు వెళ్ళాలి. ఈ విధంగా అంటే దేవుని ప్రేమను వారికి కనపరిచే విధంగా ఉండాలి. ప్రియమైన వారలారా, కేవలం సంఘ సభ్యులకు మాత్రమే కాదండి, దేవుని ఎరుగని జనాంగం మధ్య కూడా నీవు కీడు చేయకుండా వారికి మేలు చేస్తూ నీ యొక్క దేవుణ్ణి వారి మధ్యన మహిమపరిచే విధంగా నువ్వు జీవించాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఆ విషయంలో ఎక్కడైనా మీరు తక్కువగా ఉంటే సమయం లేదు, దేవుడు ఈరోజే మాట్లాడుతున్నాడు. ఈ క్షణము నుంచే మీ జీవితాన్ని మార్చుకోమని దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, అలనాడు ఇశ్రాయేలీలు పెడచెవిని పెట్టారు, మనం పెడచెవిని పెట్టకూడదు. ఎందుకంటే మనకి దేవుడు సమీపంగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, తన ఆత్మను మనతో ఉంచాడు, మనలో ఉంచాడు. ఆయన అతి సమీపంగా మనతో ఉన్నాడు కనుక మనము ఆయన్ని ప్రార్థించినప్పుడు, ఆయన మనకి సమీపంగా ఉన్నప్పుడే ఆయన్ని మనము వెతికి పట్టుకోవాలి. ప్రియమైన వారలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయనను మహిమపరచడానికి ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ప్రియమైన వారలారా, అలనాడు ఆయన మరి ఎంతగా నలగొట్టబడ్డాడో ఆ స్థానము నీదే కదా, నీ స్థానమే కదా ఆయన తీసుకున్నాడు. నువ్వు పొందుకోవాల్సిన దెబ్బలే కదా ఆయన నీకు ప్రతిగా ఆయన అనుభవించాడు. మరి అటువంటి గొప్ప ఉన్నతమైన ప్రేమ కనపరిచిన ఆ దేవుని విషయంలో నీవు ఎటువంటి ప్రేమను కనపరచాలి? ప్రియమైన వారలారా, ఆయన అంటున్నాడు, నా ప్రేమను మీరు వెల్లడిపరచండి, మీరు మిక్కుటమైన ప్రేమను వారికి చూపించండి. ప్రేమ లేనివాడు నా వాడు కాదంటున్నాడు. నేను మరి ఒక ఆజ్ఞ మీకు ఇస్తున్నాను, ఏమిటంటే మీరు ఒకరినొకడు ప్రేమించుట అన్నదియే ఆ కొత్త ఆజ్ఞ అంటున్నాడు. పాత నిబంధన గ్రంథంలో చెప్పిన నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుడి అనే ఆజ్ఞకు మరి ఒకసారి యేసుక్రీస్తు కూడా మరి ఒక ఆజ్ఞగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, క్రైస్తవ్యం అంటే ప్రేమ కనపరచడం. ఎందుకంటే మన దేవుడి ప్రేమ స్వరూపి, మనం కూడా ప్రేమ కనపరచువారుగా ఉండాలి. కీడు చేసే పరిస్థితులు ఉంటే దయచేసి మానేయండి. ప్రియమైన వారలారా, గర్వాన్ని విడిచిపెట్టండి. అదేవిధంగా అన్యాయంగా సంపాదించాలన్న తపన నుండి బయటకు రండి. మనము సంపాదించాల్సింది ఆత్మలను. దేవుడు దీవిస్తాడు, మీ అవసరతలు తీరుస్తాడు, మీకు సమృద్ధిని దయచేస్తాడు. అందులో దేవుడు ఏమాత్రం మీకు కొదువ చేయడు. కానీ దాని కొరకు నువ్వేదో తాపత్రయపడాల్సిన అవసరం లేదు. నీవు చేయు ప్రతి పనిలోనూ నువ్వు దీవించబడతావు. కానీ మొదట నువ్వు ఆయన మాటలను నువ్వు పూర్తిగా ఆలకించి దాని ప్రకారం జీవించు. ప్రియమైన వారలారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీవు నా మాట విని దాని ప్రకారం నువ్వు జీవిస్తే నిన్ను, నీ కుటుంబాన్ని నేను అమితంగా దీవించి ఆశీర్వదిస్తానని ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చేటప్పుడు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు ఈ వాక్యం మీ అందరి హృదయాలు నూరంతలుగా ఫలింపజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.